ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు బయట ఉండేదానికంటే అక్రమ నిర్బంధాలతోటి ఈ పోలీస్ స్టేషన్లో ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఎక్కడ ఉన్నా సరే 3 రోజుల ముందగాలే 2 రోజుల ముందగాలే 1 రోజు ముందలే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లకు వచ్చి మమ్మల్ని పోలీసులతోటి అక్రమ నిర్బంధాలు చేయడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓట్లేసి ప్రజలు గెలిపిస్తే ప్రతిపక్ష నాయకులనే కేవలం నిర్బంధించి వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం చాలా ఘోరం. ఎందుకంటే రాష్ట్ర మంత్రి ఎక్కడ పర్యటించినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ముందస్తు అరెస్టులు చేస్తుర్రు. ఎమ్మెల్యేలు ఎక్కడ పర్యటించినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ముందస్తు అరెస్ట్ చేస్తుర్రు. ఇంకెట్నో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలే కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా అధికార పార్టీ వాళ్ళు ఎక్కడన్నా పర్యటిస్తే అప్పటికి కూడా మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్రమ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లు ఉంచుతారేమనిపిస్తుంది. మాకు చాలా సిగ్గుచేటు ఈ అక్రమ నిర్బంధాలు చేయడం. ఎందుకంటే మీ పార్టీకి క్లియర్గా తెలుసు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మీరు అందుకే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్పకుండా మిమ్మల్ని నిలదీస్తారనే భయానికే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ప్రతి పోలీస్ స్టేషన్లలో ప్రతి నియోజకవర్గాలలో మమ్మల్ని నిర్బంధించడం జరుగుతుందనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూనే ఉర్రు. కాబట్టి మీరు ఎన్ని నిర్బంధించినా ప్రజల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అన్ని విధాలుగా పోరాడుతుందని తెలియజేస్తున్నాం.